సో హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తుంది రాజు రాయల్ టెక్ నుంచి. సో ఒకసారి లైవ్ వినండి. సో ఇప్పుడు లైవ్ ఎట్లా ఉంది ఒకసారి అయితే చెప్పండి నాకు. ఇంట్లో లైవ్ వస్తుందా? అది ప్రెజం లైవ్, అది కాదు. సో ఈ లైవ్ ఎట్లా వస్తుందో చెప్పండి. దీంట్లో కూడా ల్యాగ్ వస్తుందా లేకపోతే ఎట్లా ఉందని ఒకసారి. కింద కమెంట్ అయితే ఒకసారి చేయడానికి ట్రై చేయండి. దీంట్లో వీడియో బ్రేక్ అవుతుందా లేకపోతే కంటిన్యూస్గా వస్తుందా అనేది ఒక్కసారి చూడండి కొంచెం. సో సిద్ధు రుబిక్స్, హలో బ్రో. ఆడియో కానీ వీడియో కానీ ల్యాగ్ వస్తుందా లేకపోతే ఎట్లా అనేది ఒకసారి కొంచెం ఏదైనా డౌట్ ఏదైనా వస్తే కొంచెం కింద కామెంట్ చేయండి. వీడియో ఎట్లా వస్తుంది, ల్యాగ్ అవుతుందా లేకపోతే ఎట్లా వస్తుంది? సో ఇది బాగానే ఉందా? సో ఆడియో లౌడ్ వస్తుందా లేకపోతే క్లియర్గానే వస్తుందా? కొంచెం ఒకసారి రీసౌండ్ కానీ అట్లా లౌడ్ వస్తుందా ఒకసారి చెప్పండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం కంప్లీట్గా డ్రోన్స్ గురించి అయితే మాట్లాడబోతున్నాం. సో దాంట్లో స్పెసిఫిక్ ఏంటంటే ఒక డ్రోన్ కోసం ఒక వీడియో అయితే చేస్తున్నాను నేను. సో యాక్చువల్గా దీని మీద నేను ఒక నార్మల్ వీడియో అయితే చేసేవాడిని, కానీ ఇప్పుడు ఏంటంటే మనం ఏదైనా క్వశ్చన్స్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి నేను లైవ్ అయితే చేస్తున్నాను. కంప్లీట్గా డీజేకి సంబంధించిన ఎఫ్పివి డ్రోన్ అనే దానికోసం అయితే ఈ వీడియోని అయితే చేస్తున్నాను. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో ఎవరైనా కానీ ఎఫ్పివి డ్రోన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేస్తూ ఉండండి. ఇది కంప్లీట్గా నేను డ్రోన్స్ కోసమే, అంటే ఈ డ్రోన్ కోసమే ప్రత్యేకంగా చేస్తున్నాను. సో ఎవరైనా కానీ ఎఫ్పివి డ్రోన్ కోసం తెలుసుకోవాలనుకుంటే, డీజే రిలీజ్ చేసిన లేటెస్ట్గా రిలీజ్ చేసిన ఎఫ్పివి డ్రోన్స్ కోసం తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కమెంట్ అయితే చేయండి. సో ఫస్ట్ ఏంటంటే లైవ్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఏంటంటే నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ లైవ్ చేస్తున్నాను. సో దానికోసం నోటిఫికేషన్స్ అనేవి చాలామందికి వెళ్ళకపోవచ్చు. ఒకవేళ ఎవరైనా కనుక ఖాళీగా నా నోటిఫికేషన్ చూసుంటే మాత్రం ఓపెన్ అయితే చేయండి. కొంచెం ఫస్ట్ లైక్ అయితే చేయండి. లైక్స్ అయితే 0 ఉన్నాయి, 3 అయితే చూస్తున్నట్టు తెలుస్తుంది. సో ఫస్ట్ వీడియోని అయితే ఫటాఫట్ లైక్ అయితే చేసేయండి. సో కంప్లీట్ ఈరోజు మనం ఎఫ్పివి డ్రోన్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో దాని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే, మీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే, దీని మీద ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. నేను ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ ఏంటంటే ఎఫ్పివి డ్రోన్ ఏంటంటే ఫస్ట్ పర్సన్ వ్యూ అనే డ్రోన్ అంటారనమాట. ఫస్ట్ పర్సన్ వ్యూ ఏంటంటే మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ని, అంటే అక్కడ కెమెరా ఎగురుతున్నది డైరెక్ట్గా లైవ్ ట్రాన్స్మిషన్, మనం అక్కడ జరిగినట్టు చూసేదాన్ని ఏంటంటే ఫస్ట్ పర్సన్ వ్యూ అంటారు. అంటే అక్కడ ఏదైతే డ్రోన్ అక్కడ చూస్తుందో అదే మనం కళ్ళతో చూసేదాన్ని ఫస్ట్ పర్సన్ వ్యూ అంటారు. సో దానికోసం గాగుల్స్ అయితే ఉంటాయి అనమాట. ఆ గాగుల్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మనం అక్కడ వీడియోలో డ్రోన్ ఏదైతే తీస్తుందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం లేటెన్సీ లేకుండా మనం చూస్తాం అనమాట. సో లేటెన్సీ అంటే వీడియో అక్కడ తీసేదానికను మన దగ్గరకు ఉన్న లైవ్ ట్రాన్స్మిషన్ బట్టి ఉంటుంది అనమాట, రేంజ్ని బట్టి ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే వేరే మనం డ్రోన్స్ ఒక 25,000 30,000లో మనకి ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్స్ అయితే దొరుకుతాయి. వాటిలో ఏంటంటే మనకి నెగ్లిజిబుల్గా లేటెన్సీ అయితే ఉంటుంది అనమాట, వీడియోలో లేటెన్సీ ఉంటుంది. కానీ డీజేకి రిలీజ్ చేసిన వీడియోలో ఏదైతే మనం చూసిన డ్రోన్ ఏదైతే ఉందో, ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్ ఏదైతే ఉందో, ఆ డ్రోన్లో లేటెన్సీ అనేది చాలా తక్కువ అయితే ఉంది. 1.7 చాలా నెగ్లిజిబుల్ అనమాట. 0.7 సెకండ్స్, మిల్లీ సెకండ్స్ ఎంత ఉంది. సో అది చాలా నెగ్లిజిబుల్ అనమాట. సో ఈ డ్రోన్ ఎవరికి కోసం అంటే, ఈ డ్రోన్ అసలు ఎవరి కోసం అనే దాని గురించి అయితే ఫస్ట్ మాట్లాడుకుందాం. ఈ డ్రోన్ మనం ఇండియాలో ఒకవేళ ఈ డ్రోన్ మనం పర్చేస్ చేస్తే దాన్ని మనం ఎక్కడ వాడటానికి అవకాశం అయితే లేదు. వెడ్డింగ్స్లో కానీ లేకపోతే మనం సైట్ సీయింగ్లో కానీ లేకపోతే జనాల మధ్యలో అసలు ఎగరేయలేము అనమాట. ఇది ఎందుకో బాగా కాంప్లికేటెడ్ డ్రోన్లో అనిపించింది నాకు. బట్ ఏంటంటే
ఒక హాబీయిస్ట్గా డ్రోన్ అయితే కాదు ఇది, అంటే హాబీ కోసం ఎగరేసే డ్రోన్ అయితే కాదు. గంటకి 80 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే డ్రోన్ ఇది. సో గంటకి 50 కిలోమీటర్లు 80 కిలోమీటర్ల వేగం అంటే మామూలు వేగం కాదనమాట. చాలా అంటే చాలా స్పీడ్ అయితే ఇది రేసింగ్ డ్రోన్ అనమాట ఇది. సో ఇంత డ్రోన్ మనం అసలు దీన్ని ఎవరు వాడతారు, ఎవరి కోసం తయారు చేశారు అనేది అయితే మాత్రం స్పెషల్గా అంటే ఎఫ్పివి డ్రోన్ ట్రెండ్ అనేది రీసెంట్గా కొంచెం రేజ్ అయితే అయింది. అంటే ఒక 2 ఇయర్స్ 1 ఇయర్ నుంచి అయితే ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్ అనే ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది అనమాట. సో స్టార్ట్ అయిన దగ్గర నుంచి డీజే వాళ్ళు మాత్రం దానికి సంబంధించిన రిలేటెడ్ వాళ్ళ డ్రోన్స్ ఏదైతే ఉన్నాయో మ్యావిక్ కానీ ఫ్యాంథమ్ కానీ మనకి ఇన్స్పైర్ కానీ వీటికి సంబంధించిన డ్రోన్స్ ఏమి రిలీజ్ చేయలేదు. అంటే తర్వాత సిరీస్లు అయితే రిలీజ్ చేయలేదు. మధ్యలో వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొన్నారు. అంటే గవర్నమెంట్ నుంచి కానీ చైనా నుంచి బ్యాన్ అయితే వచ్చింది కదా మనకి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ డ్రోన్స్ని అయితే అసలు కొత్త అనేవి రిలీజ్ చేయలేదు. కానీ వాళ్ళు ఇప్పుడు ఎఫ్పివి డ్రోన్ని సడన్గా రిలీజ్ చేశారు. సో ఎఫ్పివి డ్రోన్ అనేది ఎందుకు రిలీజ్ చేశారు అనేది నాకైతే అసలు అర్థం కాలేదన్నమాట. యాక్చువల్గా ఏంటంటే మనం ఏమనుకున్నామంటే వీళ్ళు డ్రోన్స్లో రిలీజ్ చేసేది ఇన్స్పైర్ కానీ లేకపోతే మ్యావిక్ కానీ. మ్యావిక్ అనే సిరీస్ చాలా హిట్ అయిన సిరీస్ మీ అందరికీ తెలిసిందే. సో మ్యావిక్ 3 వచ్చిద్దని అనుకున్నారు. లేకపోతే ఫ్యాంథమ్లో ఫ్యాంథమ్ 4 కానీ 5 కానీ అనే సిరీస్ కానీ రిలీజ్ చేస్తారని అనుకున్నారు. బట్ ఏంటంటే వాళ్ళు అవేమి చేయకుండా డైరెక్ట్గా ఎఫ్పివి డ్రోన్ వైపుకి వెళ్ళిపోయారు. ఎఫ్పివి డ్రోన్ అయితే వరల్డ్ వైడ్గా లాంచ్ చేయడానికి అయితే తయారైపోయారు. సో ఇది అసలు మనం కొనుక్కోవచ్చా అంటే ఇది మనకు అందుకో కొనుక్కునే డ్రోన్లా కూడా కనపడలేదు. ఎందుకంటే ఈ డ్రోన్ ఏదైతే ఉందో దీని బాడీ షేప్ కానీ లేకపోతే ఇది ఎగిరే స్పీడ్ కానీ చూస్తుంటే మనం ఎక్కడ ఎగరేసుకోలేము. మన సిటీ ప్లేసెస్ కానీ మన టౌన్ కానీ మన విలేజెస్ కానీ ఏంటంటే ప్రాబ్లం మనకి ఓపెన్ ల్యాండ్స్ అనేవి చాలా సిటీస్లో కానీ మనకి కొంచెం పెద్ద టౌన్స్ ఏదైతే ఉంటాయో వాటిలో ప్లేస్ అనేది ఉండదు అనమాట. వీటిని మనం ఎగరేయాలంటే ఓపెన్ ల్యాండ్స్లోనే ఎగరేయగలం. ఎందుకంటే ఇది వెళ్ళే స్పీడ్కి కానీ తీసే వీడియో కానీ దీంతో మనం ఎక్కడికైనా డ్రోన్ని లోపలికి పంపించుకుంటే తీయగలం అనమాట. అంటే ఏదైనా ఒక చెట్ల మధ్యలో నుంచి కానీ ఐరన్ పోల్స్ మధ్యలో నుంచి కానీ అట్లా పంపించుకొని తీసుకునే డ్రోన్ అనమాట ఇది. కాకపోతే ఈ డ్రోన్ అసలు అంత క్యాపబిలిటీ ఆ డ్రోన్ ఉందా మన నేటివిటీకి? అంటే మనకి అన్నీ మీకు తెలిసిందే కదా, మనకేంటి ఎటు పడితే డాబాలు ఉంటాయి, ఒక క్రమ పద్ధతి లేకుండా ఉంటాయి, కరెంట్ పోల్స్ ఉంటాయి, చెట్లు ఉంటాయి, ఎట్లా పడితే అట్లా ఉంటాయి అనమాట. మన దగ్గర ఒక క్లమ్జీగా ఉంటుంది, అంతా పక్కనే అన్నీ అక్కడక్కడ ఇరుక్కొని ఉంటాయి. సో ఇట్లాంటి ఎన్వైరన్మెంట్లో మనం ఎఫ్పివి డ్రోన్ని తీసుకొచ్చి ఫ్లై చేయగలమా అంటే నాకెందుకు అంత సేఫ్ అనేది అనిపించలేదు. సో దాని ప్రైస్ అరౌండ్ $1,300 అయితే పెట్టారు. అంటే మన కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 95,000 అయితే వచ్చింది. కానీ దాని మీద మనకు ఆల్రెడీ ముట్టికాయలు వేస్తారు కాబట్టి నాకు తెలిసి దాని ప్రైస్ అరౌండ్ 1,40,000 నుంచి 1,50,000 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉండిద్ది. సో ఈ డ్రోన్ అసలు ఎవరి కోసం తయారు చేశారంటే ఎఫ్పివి డ్రోన్ని ఎవరైతే గట్టిగా కొనుక్కొని దాని మీద సినిమాటిక్ షాట్స్ తీయాలనుకుంటున్నారో ఆ సినిమాటిక్ షాట్స్ని 60 frames per second తీయాలని, అంటే మ్యాక్సిమం అక్కడున్న సైట్ని అంతా కవర్ చేయగలగటానికి ఎవరైనా సినిమాటిక్ సంబంధించిన షార్ట్స్ చేయాలనుకుంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కోసం ఈ డ్రోన్ అయితే తయారు చేశారు. బట్ ఏంటంటే ఈ డ్రోన్ చూస్తానికి దాని షేప్ కూడా కొంచెం కామెడీగానే ఉంది. సో దాని షేప్ కూడా ఫోల్డబుల్ వింగ్స్ అయితే లేవు, దీంట్లో ఫిక్స్డ్ వింగ్స్ అయితే ఉన్నాయి. సో దాంతోపాటు మనకు వచ్చేది ఏంటంటే 2 రకమైనవి వస్తాయి అన్నమాట. సో వస్తే ఒక డ్రోన్ సెట్లో ఏమొచ్చిందంటే డ్రోన్ వచ్చింది, బ్యాటరీ వచ్చింది, ఎఫ్పివి గాగుల్స్ని అయితే తీసుకొచ్చింది అనమాట. వీళ్ళు డీజేకి సంబంధించిన ఎఫ్పివి గాగుల్స్ని అయితే వీళ్ళు మార్కెట్లోకి అయితే తీసుకొచ్చారు. ఇంతకుముందు ఎఫ్పివి గాగుల్స్ వేరే ఉండే అనమాట డీజే వెళ్ళి, కానీ ఆ గాగుల్స్ ఏదైతే ఉన్నాయో దీనికి సెట్ అవ్వకుండా దీనికి సపరేట్ గాగుల్స్ని అయితే తయారు చేశారు. సో ఈ గాగుల్స్ ప్లస్ మనం ఒక డ్రోను ఒక బ్యాటరీ అన్నీ ఒక కాంబోతో కొనుక్కుంటే, అది ఒక నార్మల్ సెట్గా కొనుక్కుంటే 95,000 అయితే పడుద్ది. అలా కాకుండా కాంబో ఆఫర్ అయితే ఉంది. కాంబో ఆఫర్లో ఏంటంటే బ్యాటరీస్ వస్తాయి అన్నమాట. స్పేర్ బ్యాటరీ అయితే 2 బ్యాటరీలు వస్తాయి. సో 2 బ్యాటరీలు ఒక గాగుల్స్ మనం కొనుక్కొని ఒక కాంబోలో కొనుక్కుంటే దీని ప్రైస్ అరౌండ్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు, 1,25,000 1,40,000 అయితే ఉండొచ్చు. అట్లా కాకుండా డీజే వాళ్ళకి సంబంధించింది ఒక సింగిల్ జాయ్స్టిక్ అయితే వచ్చిందనమాట, జీ మోషన్ సెన్సార్ అని చెప్పేసి. సో అదేంటంటే సింగిల్ జాయ్స్టిక్లా ఉంటుంది, చేతికి ఇట్లా పట్టుకోవడానికి సింగిల్ జాయ్స్టిక్లా ఉంటుంది అనమాట. అంటే డ్రోన్ని మనం దాంతోనే కంట్రోల్ చేసేటట్టు
సో డ్రోన్ మనం ఫ్లై చేసేటప్పుడు ఏంటంటే డ్రోన్ని మనం హ్యాండ్ అంటే ఇప్పుడు మనం డ్రోన్ ఎట్లా ఫ్లై చేస్తాం అంటే రిమోట్ ఎలా ఉంటుంది కదా, సో రిమోట్ని ఇట్లా అనుకుంటే ఫ్లై చేస్తాం. అలా కాకుండా సింగిల్ హ్యాండ్ మోషన్తో మనం డ్రోన్ కంట్రోల్ చేయడానికి జీ మోషన్ సెన్సార్ అనే దాన్ని అయితే ఇచ్చారు. సో దానివల్ల ఏంటంటే మనం ఏదైతే మనకి సింగిల్ హ్యాండ్ రాడ్ అయితే ఇస్తారంటే మనం పట్టుకోవడానికి రిమోట్ అయితే ఇస్తారు. సో దాంతో మనం డ్రోన్ని కంట్రోల్ అయితే చేయొచ్చు అనమాట. డ్రోన్ని మనం ముందుకి వెనక్కి సైడ్స్కి దానికి ఒక బ్రేక్ అయితే ఇచ్చారనమాట. సో ముందు ఒక ట్రిగర్ బ్రేక్ అయితే ఉంటుంది, అది నొక్కగానే బ్రేక్ పడిపోయింది. ఆటోమేటిక్ డ్రోన్ ఎంత స్పీడ్లో వెళ్తున్నా కానీ అక్కడ దాకా వెళ్ళి ఆగిపోయింది అనమాట, ఇట్లా గాల్లో ఆగిపోయింది. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అంటే మన డ్రోన్ని క్రాష్ అవ్వకుండా మన డ్రోన్ని మనం కాపాడుకోవడానికి అది ఒక్కటే ఉన్న సోర్స్ అనమాట మనకి. యాక్చువల్గా ఏంటంటే FPV డ్రోన్స్ మనం తయారు చేయించుకునే డ్రోన్స్లో ఏంటంటే ఆ ఫీచర్ అయితే ఉండదు, అంటే ఇన్స్టాంట్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉండదు అనమాట. సో ఏదైనా ఒక దానికి వెళ్ళి తగిలితే ఆటోమేటిక్గా దానికి తగిలి అట్లా కింద పడిపోవటం కానీ, లేకపోతే అక్కడ దానికి తగిలి ఆగిపోవటం కానీ, లేకపోతే తగిలి అట్లా బౌన్స్ అవటం కానీ అట్లయితే జరిగిద్ది అనమాట. సో కొన్నిటికైతే వింగ్స్కి సంబంధించి దానికి షీల్డ్ ఉంటుంది అనమాట. అంటే వింగ్స్ ఏదైతే ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఈ టాయ్ ఏదైతే ఉందో ఈ టాయ్కి ఇప్పుడు వింగ్స్ ఉన్నాయి కదా, ఈ వింగ్స్ని కవర్ చేస్తా ఈ షీల్డ్ అయితే ఉంది. ఒకవేళ ఈ షీల్డ్ లేదనుకోండి, ఈ వింగ్స్ అనేవి బయటికి తిరుగుతూ ఉంటాయి. ఈ బయటికి తిరిగి వెళ్ళి గోడకి తగిలింది అనుకోండి, ఆటోమేటిక్గా తగలంగానే ఏమైంది, ఈ ఇది ఇరిగిపోవాలి, లేకపోతే తగిలి అక్కడ కిందన్నా పడిపోవాలన్నమాట. సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు DJI పరిస్థితి కూడా ఏంటంటే ఇది వెళ్ళి అట్లా గోడకు తగిలింది అనుకోండి, రెక్కలు ఓపెన్గానే ఉంటాయి, దాన్ని క్లోజ్ చేసి అయితే ఉండవు. సో ఇట్లా వెళ్ళి గోడకు తగిలితే అది అలా రాలి కింద అయితే పడాలి, లేకపోతే బౌన్స్ బ్యాక్ అని అవ్వాలి. అంటే దీంట్లో మనం ఇప్పుడు ఈ డ్రోన్ మోడల్ కూడా చూడటానికి ఏంటంటే చాలా డిఫరెంట్గా ఉంది. సో దానికి ఒక కెమెరా కూడా ఇచ్చారు. సో కాకపోతే ఏంటంటే దీంట్లో 4 యాక్సిస్ 5 యాక్సిస్ గింబల్స్ అయితే ఉండవు. సో ఏంటంటే ఓన్లీ 1 యాక్సిస్ అయితే ఉంటుంది, పైకి కిందకి మాత్రమే కెమెరా తిరిగింది. సో అంతేగాని ఇట్లా మనం తిప్పుకోవడానికి కానీ ఇట్లాంటి షార్ట్స్ తీసుకోవడానికి ఉండదు, ఓన్లీ ఇట్లా పైకి కిందకి మాత్రమే చూసింది డ్రోన్ అనేది. సో ఇది ఒకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ డ్రోన్ మీద మీకు రియల్గా ఇంట్రెస్ట్ ఉంటే దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తూ ఉండండి. సో ఎవరైతే లైవ్ స్ట్రీమ్లోకి వచ్చారో ఒకవేళ వాళ్ళు లైవ్ చూస్తున్నట్లయితే మాత్రం లైక్ అయితే చేయండి వీడియోని. ఒకవేళ ఇప్పుడు మీరు లైవ్ కంటిన్యూస్గా చూస్తున్నట్లయితే వీడియోని ఒక్కసారి లైక్ అయితే చేయండి. సో లైక్ చేస్తే నాకు మీరు ఎంతమంది చూస్తున్నారనే విషయం అయితే తెలిసింది. ఓన్లీ 2 లైక్లే ఉన్నాయి. సో నో ప్రాబ్లం, నేను ఇట్లాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను. నాకు తెలిసినంత దాన్ని నేను మీకు షేర్ చేయడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తూనే ఉంటాను. సో మీకు ఇంకేదైనా దీని గురించి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి, నేను మీకు ఆన్సర్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ డ్రోన్ ఇండియాలోకి ఎప్పుడు వచ్చింది అని అంటే ప్రజెంట్ ఈ డ్రోన్ మార్చి 2nd అయితే లాంచ్ అవుతుంది. సో ఆల్రెడీ లాంచ్ అయిపోయింది. సో ఇది మన ఇండియాలోకి రావాలంటే మినిమం ఇంకొక 1.5 మంత్ అయితే పట్టింది, ఎందుకంటే అక్కడ రిలీజ్ అయిన తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి రావాలి. కానీ ఇండియాలో ఎక్కడికి వచ్చింది అంటే అది స్పెసిఫిక్గా తెలియదు, ఎందుకంటే ఎవరెవరు డ్రోన్ సెల్లర్స్ ఉన్నారో ఇప్పుడు డ్రోన్ సెల్లింగ్ అయితే ఎక్కువ చేయట్లేదు. సో డిఫరెంట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఎందుకంటే దానికి మన ఇండియాలో తెలిసిందే కదా, డ్రోన్కి బిల్ అయితే ఎవరు అనమాట, మనం బిల్తో అయితే కొనుక్కోలేం, వారంటీతో కొనుక్కోలేం, స్పేర్ పార్ట్స్ దొరుకుతాయో లేవో తెలియదు. ఒకవేళ ఈ డ్రోన్కి ఏదైనా అయిందనుకోండి, మీకు స్పేర్ పార్ట్లు అనేవి ఎక్కడ దొరకవు, అదొక మెయిన్ ప్రాబ్లం అనమాట. సో ఇది ఒకటి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. డ్రోన్ మీరు కొనుక్కున్నంత మాత్రాన మీ కింద చిన్న యాక్సిడెంట్ అయినా కానీ ఆ డ్రోన్కి దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ దొరకాలంటే మనకి చాలా కష్టం. సో కెమెరా కోసం డౌట్స్ అడగచ్చా అంటే అడగండి బ్రో, ఏ డౌట్ అయినా పర్లేదు. మీకు ఏదైనా డౌట్ ఉంటే స్పెసిఫిక్గా ఆ డౌట్ గురించి అడిగితే నేనైతే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇంకా ఈ మ్యావిక్ ప్రో గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ జాయ్స్టిక్ అనే దాన్ని FPVలో కొత్తగా అయితే తీసుకొచ్చారనమాట. ఇంతకుముందు ఇదైతే లేదు అసలు. యాక్చువల్గా ఈ జాయ్స్టిక్ సిస్టమ్ అనేది లేదనమాట FPVలో. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే FPV డ్రోన్స్ ఏదైతే ఉన్నాయో, ఫస్ట్ పర్సన్ వ్యూ అనే డ్రోన్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో అయితే ఉన్నాయి. ఇవి కొత్తగా వచ్చినవి ఏం కాదు, ఇవి ఆల్రెడీ మా మార్కెట్లో ఉన్నవి. మనం కాకపోతే ఏంటంటే వాటిని మనం తయారు చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే ఏదైనా మనకు అవసరమైతే స్పేర్ పార్ట్స్ని మనం గ్యాదర్ చేసుకొని దాన్ని అసెంబ్లీ అయితే చేసుకోవాలన్నమాట. సో అసెంబ్లీ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఏ పార్ట్కి ఆ పార్ట్గా, అంటే ఈవెన్ గ్లాసెస్తో సహా మనకు ఆ గ్లాసెస్ ఏదైతే ఉంటాయో కళ్ళకు పెట్టుకోవడానికి
ఆ గ్లాసెస్తో సహా అన్నీ మనం సపరేట్గా కొనుక్కొని చేయించుకోవాలన్నమాట. సో అది చేయించుకోవాలి కాబట్టి సో అది చాలామందికి తెలియదు ఎక్కడ చేయించుకోవాలి, ఎలా ఫ్లై చేయాలనేది. సో దీన్ని ఫ్లై చేయటం కూడా చాలా అంటే చాలా కాంప్లికేటెడ్ అన్నమాట, అంత ఈజీ విషయం అయితే కాదు. సో దీనికోసం ఏంటంటే స్టిమ్యులేటర్స్ అయితే ఉంటాయి. అంటే మనం ఏదైనా ఒక గేమ్ని ఎట్లా ఆడతామో సో దానికి కూడా సిమ్యులేటర్స్ అయితే ఉంటాయి అన్నమాట. మనం ఏదైనా ఒక డీజే వాళ్ళు రీసెంట్గా ఒక యాప్ని అయితే లాంచ్ చేశారు. అంటే ఫస్ట్ FPV డ్రోన్ని ఫ్లై చేయడం ఎట్లా అనేది ఒక యాప్లో వాళ్ళు ఒక యాప్ని అయితే తయారు చేశారు. సో దాంట్లోకి వెళ్ళి మనం ప్రాక్టీస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, సో ఎలా ఫ్లై చేసుకోవాలి అని. కాకపోతే అది ఏంటంటే iOS మాత్రమే వచ్చింది, ఆండ్రాయిడ్కి అయితే ఇంకా రాలేదు. సో కమింగ్ డేస్లో ఆండ్రాయిడ్కి అయితే వచ్చింది. సో ఆండ్రాయిడ్కి వచ్చిన తర్వాత మన ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని సో దానిలో మనం ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు అన్నమాట FPV డ్రోన్ని ఫ్లై చేసుకోవడానికి. సో ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే FPV డ్రోన్ని మీరు డైరెక్ట్గా కొనుక్కొని ఫ్లై చేసుకోవటం కంటే, అంటే డీజేకి సంబంధించిన FPV డ్రోన్ మీరు డైరెక్ట్గా కొనుక్కొని ఫ్లై చేయడం కంటే నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే చిన్న FPV డ్రోన్స్ ఏదైతే ఉంటాయో ఫస్ట్ అంటే బడ్జెట్ తక్కువలో ఉంటాయి, ఒక 1500, 2000, 3000 అలాంటి ప్రైస్లో కూడా FPV డ్రోన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే వాటి గ్లాసెస్ అయితే రావన్నమాట. ఆ డ్రోన్స్ కొనుక్కొని ఫస్ట్ వాటి మీద ప్రాక్టీస్ చేసుకోవడం మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే హెవీ స్పీడ్ అండ్ డ్యూరబిలిటీ కూడా ఇప్పుడు పొరపాటున మనకి దేనికి తగిలి డ్రోన్ క్రాష్ అయిపోయినా కానీ మనకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే మనం ఎక్కువ మనీ లాస్ అవ్వం కాబట్టి, ఒకవేళ లాస్ అయినా కానీ ఏంటంటే దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ కూడా మనకి దొరికే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. కానీ ఈ డీజేకి సంబంధించిన ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి సంబంధించిన సర్వీస్ సెంటర్లు ఉండవు. ప్రస్తుతానికి ఈ డ్రోన్ కొత్తది కాబట్టి దీనికి సంబంధించిన స్పేర్ పార్ట్లు అయితే రావు. ఫస్ట్ ఏంటంటే ఈ డ్రోన్ అసలు మనం ఎగరేయటం నేర్చుకోవాలి. ఇది చాలా అంటే చాలా కాంప్లికేటెడ్, దీన్ని ఎగరేయటం కూడా అంత ఈజీ అయితే కాదనమాట. సో ఈ విషయాలు అయితే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఆ డ్రోన్లో మనం. సో సిద్ధు రూబిక్స్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ అయితే చేయండి, నేను తప్పకుండా ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇంకా ఈ డ్రోన్ గురించి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా అడగడానికి అయితే ట్రై చేయండి, నేను ఆన్సర్ చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో లైవ్ అనేది ఈ మధ్యలో నేను చాలా టైం వరకు ఆపినట్టున్నాను. సో దానికోసం వాళ్ళని చూసేవాళ్ళు దేకేవాళ్ళు ఎక్కువ మంది లేరు. సో అయినా ప్రాబ్లం లేదు, నేనైతే లైవ్ని అయితే మళ్ళీ స్టార్ట్ అయితే చేశాను. సో చేస్తూనే ఉంటాను. స్పెసిఫిక్గా కొత్తగా వచ్చిన కెమెరాస్ గురించి కానీ లేకపోతే వేటి గురించి కానీ లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజికల్ అప్డేట్స్ గురించి కానీ నేను లైవ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడుగుతూ ఉండొచ్చు. సో 1 month బ్యాక్ నేను ఏంటంటే ఆల్రెడీ డీజేకి సంబంధించిన FPV మీద నేను వీడియో అయితే చేశాను. సో ఆ టైంకి అసలు దాని గురించి డీటెయిల్స్ అయితే తెలియదు. జస్ట్ ఒక అంటే యూట్యూబ్ లీకర్ ఎవరైతే ఉంటారో దాన్ని అయితే లీక్ చేశారనమాట. అన్బాక్సింగ్ అయితే చేసేసాడు. అసలు డ్రోన్కి సంబంధించిన ఎక్కడ అనుమానాలు లేకపోయినా వాడు జస్ట్ డ్రోన్ అయితే లీక్ చేసి వీడియోని అయితే పోస్ట్ చేసేసాడు. సో ఎక్కడి నుంచి పోస్ట్ చేశాడు, ఎట్లా వచ్చింది డ్రోన్ అనేది కూడా ఎవ్వరికీ తెలియదు. జస్ట్ అట్లా తీసుకొచ్చి అన్బాక్సింగ్ చేసేసాడు. సో ఆ టైంలో దాని గురించి అసలు ఎవ్వరికి తెలియదు అనమాట. దాని గురించి అసలు అది ఎక్కడ స్పాట్ అవ్వలేదు అప్పటికి ఇంకా. సో దాని గురించి ఫీచర్స్ కానీ ఏంటి అనేది ఎవ్వరికి తెలియదు అనమాట. సో సిద్ధు రూబిక్స్ అంటూ సో బ్రో ఇప్పుడు ఫస్ట్ మనకి ఏంటంటే మనం ఏదైనా చేయాలనుకుంటే ఆ వస్తువు మన దగ్గర ఉండాలి. ఆ వస్తువు మన దగ్గర ఉంటేనే మనం ఏదైనా చేయగలం. సో ఆ వస్తువు మన దగ్గర లేకుండా మనం ఏదైనా చేయాలనుకుంటే ఏం చేయలేం కదా. సో మనం ఫస్ట్ ఏంటంటే బేసిక్ కెమెరాను కొనుక్కోండి. సెకండ్ హ్యాండ్లో అయినా కానీ ఒక బేసిక్ కెమెరా కొనుక్కోండి. ఆ కెమెరా మీద ప్రాక్టీస్ చేయండి. అలా ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఫోటోగ్రఫీ అనేది వచ్చింది. సో మీరు రెంట్కి తెచ్చుకొని చేసుకుంటారని అంటే ఎన్నిసార్లు రెంట్కి తెచ్చుకుంటారు, ఎన్ని రోజులు రెంట్కి తెచ్చుకుంటారు, ఎన్ని డబ్బులు పెట్టుకుంటారు. ఆ డబ్బులన్నీ దాచుకుంటే మీరే ఒక సొంత కెమెరా కొనుక్కోవచ్చు అన్నమాట. సో OLXలోకి వెళ్ళండి, చూడండి, కెమెరాస్ ఉంటాయి మన దగ్గరలోనే. ఎవరో ఒకరు మన ఊర్లోనే మనకు తెలియనోడు అమ్ముతూ ఉంటాడు. ఆ దగ్గరికి వెళ్ళి బాబు నీ కెమెరా ఎంతకు అమ్ముతావరా నాయన అని చెప్పి తక్కువలో ఏమైనా బడ్జెట్లో ఏమైనా ఉంటే ఆ కెమెరా ఒకటి కొనుక్కోండి. మీకు మెయిన్ ఏంటంటే వాళ్ళు ఇచ్చే కిట్ లెన్స్ల మీద ఆధారపడకుండా ఏదైనా మీరు ప్రొఫెషనల్గా ఉండాలి అని అనుకుంటే, నేర్చుకోవాలి అని అనుకుంటే మీరు జస్ట్ ప్రైమ్ లెన్స్ల మీదకి వెళ్ళిపోవాలి. సో దానికి ఏంటంటే మీరు ప్రైమ్ లెన్స్లు కొనుక్కోవాలి. 50 కానీ 85 కానీ 14 కానీ ఇవన్నీ కొనుక్కొని దాని మీద ప్రాక్టీస్ చేసుకోవాలి. అప్పుడు మీకున్న స్కిల్ కానీ మీకున్న స్టఫ్ కానీ అంతా బయటపడుతుంది అన్నమాట.
సో ఇంకా డీజేకి సంబంధించిన ఈ డ్రోన్కి సంబంధించిన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అది కూడా అడగచ్చు. సో యాజ్ యూజువల్గా మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన లైవ్లోకి వచ్చి చాలా కాలం అయితే అయింది. వాళ్ళు ఎట్లా ఉన్నారో తెలియదు. సో గణేష్ అని ఒక అతను లైవ్లోకి వచ్చేవాడు. సో వాళ్ళు కనుక ఈ లైవ్ చూస్తే కింద కామెంట్ అయితే చేయండి మీరు. సో సిద్ధు, నా ఉద్దేశం ప్రకారం అయితే మీరు కెమెరా అయితే కొనుక్కోండి ఖచ్చితంగా, లో బడ్జెట్లో OLXలో అయినా చూసి. లేదు అనుకుంటే ఫోటోగ్రఫీ చేయాలనుకుంటే మీరు డైరెక్ట్గా ఫోన్తో కూడా చేయొచ్చు, దాని కెమెరాలు కావాలని ఏం లేదండి. సో ఫోన్లో కూడా ఫోటోగ్రఫీ చేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం. సో మీరు ఫోన్లో కూడా ఫోటోగ్రఫీ తీసుకునే అవకాశం ఉంది. అదొకటి ఆలోచించుకుని మీకు ఆప్షన్ అయితే ఉంది. సో సోనీ ఆల్ఫా 6000 ఇట్ గుడ్ ఫర్ ఫోటోగ్రఫీ బట్ కెమెరా ఈజ్ కాస్ట్లో బట్ లెన్స్ ఆర్ మోర్ కాస్ట్లీ. అదే బ్రో, ప్రాబ్లం ఏంటంటే సోనీ వాళ్ళవి బాడీలు తక్కువ ఉంటాయి, లెన్సులు బాడీ అంత రేట్ ఉంటాయి, అదొక్కటే ప్రాబ్లం. సో అందుకే నేను చెప్తున్నాను, ఇప్పుడు సోనీ ఆల్ఫా 6000 మీరు కొనుక్కున్నారు అనుకోండి, వాటి లెన్స్ కూడా మీకు ఆన్లైన్లోనే OLXలో ఎక్కడో చోట సెకండ్ హ్యాండ్లో దొరుకుతుంది. సో మీరు ఫోటోగ్రఫీ నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడు ఆల్రెడీ అది క్రాప్ సెన్సార్ APS-C సెన్సార్ కాబట్టి మీరు ఒకసారి కెమెరా కొనుక్కుంటే దానికి 14mm లెన్స్ 19,000 ఉంటాయి. 35mm లెన్స్ కూడా ఇంచుమించుగా 30,000 అట్లాగే ఉంటాయి. సో ఒకవేళ నేనేమంటానంటే మీరు ఈ కెమెరా కొనుక్కోలేకపోయినా కానీ ఈ కెమెరా కొనుక్కుంటే ఒకవేళ దీనికి సంబంధించిన లెన్స్ మీ దగ్గరలో ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర తీసుకోవడానికి ట్రై చేయండి. సరే మనకి ఎవరు ఇయర్ బై మనకి వీళ్ళంతా తలకాయ నొప్పిలే, మనకి ఎవరు హెల్ప్ చేస్తారు అనుకుంటే వేరే కెమెరాస్ ఉన్నాయి కదా మీకు ఆప్షన్. ఇంకా నికాన్ ఉంది ఫోటోగ్రఫీకి, నికాన్ లో బడ్జెట్లో 3300 ఏదో ఒకటి ఉంది, 5300 ఉంది, 5600 ఉంది. సో ఇవన్నీ కెమెరా మీకు ఆప్షన్సే కదా, 50,000 లోపు మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే బేసిక్గా మీరు నేర్చుకోవాలనుకోండి బిగినర్ లెవెల్, అంటే దీంట్లో ప్రోగ్రామ్స్ చేసి దాంట్లో హై ఎండ్ చేయాలనుకుంటే కుదరదు. బట్ స్టిల్ ఇట్స్ ఏ గుడ్ బై. మనం ఆ కెమెరాలు మంచి అనమాట, అవి వాటిలో మనం ఫోటోగ్రఫీ చేయొచ్చు. నేను 5300తో నేను చాలా టైం నేను వాడాను దాన్ని, ఆ కెమెరా కూడా చాలా బాగుంటుంది. సో సోనీ 6000 ఏంటంటే సోనీ అనే దానిలోకి మనం ఎంటర్ అయ్యాము అని అంటే మనకి డబ్బులు ఎట్లా వెళ్తారే ఉంటాయి, అదొక ప్రాబ్లం అనమాట. Yeah, I will do photography wildlife. My Instagram Siddhu Rubik. Sometimes I will use my friend camera 800. మరి ఇంకా ఆప్షన్ ఉంది కదా మీకు ఆల్రెడీ ఆప్షన్ ఉన్నప్పుడు మీరు దాంట్లోనే కంటిన్యూ అయిపోయింది. రెంట్కి తెచ్చుకొని చేసుకునే పనులు అయితే చేయమాకండి, ఎందుకంటే మీరు రెంట్కి తెచ్చుకుని ఎక్కువ కాలం నడపలేరు దేన్ని, మీ ప్యాషన్ని రెంట్కి ఎప్పుడు తెచ్చుకోలేరు కాబట్టి. సో మీకు అది అవసరం కాబట్టి దానికి తగ్గట్టు మీరు ఏం చేయగలరో అది చేసి అది కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఇప్పటికీ నేను కెమెరాస్ కొనుక్కుంటున్నాను అని అంటే మన దగ్గర డబ్బులు ఉండి కాదు, మనకు అవసరం కాబట్టి మనం చేసుకోవాలంతే. సో జస్ట్ ఏంటంటే ప్యాషన్ కోసం నేను కెమెరా కొనుక్కున్నా అనేది కూడా అంత కష్టపడి ఇప్పుడు కెమెరా కొనుక్కొని జస్ట్ ఫోటోలు తీసి వాటి వల్ల ఏం ఉపయోగం లేకపోవడం కూడా ఒక ఇది అనమాట. అది కూడా ఆలోచించుకోవాలి మీరు. దాని మీద రిటర్న్ ఆఫ్ సోర్స్ అంటే మనకు కొంచెం వెనక్కి రిటర్న్స్ వచ్చేటట్టు ఉండాలి. రిటర్న్స్ వస్తే ఏంటంటే మీకు కూడా ఒక ఈగో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది అనమాట, అది చేసే వర్క్ సంబంధించి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు లైవ్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో ఫటాఫట్ లైక్ అయితే చేసేయండి. సో 2-3 వ్యూవర్స్ అయితే ఉన్నారు. సో లైక్ అయితే చేయండి. నోటిఫికేషన్ వెళ్ళలేదు. ఫస్ట్ చేసినప్పుడు 7-8 మంది వెళ్ళారు, సడన్గా ఇప్పుడు చూస్తే 2 వస్తున్నారు. సో అప్పుడప్పుడు అట్లా జరుగుతూ ఉంటుంది. సో దానికి ఏం చేయలేము మనం. సో FPV డ్రోన్స్కి సంబంధించి నేను లైవ్ అయితే వీడియో చేశాను. ఇది మీకు గట్టిగా ఉపయోగపడుద్ది, ఎందుకంటే మీరు ఒకవేళ FPV డ్రోన్ని కొనుక్కోవాలని ఎవరైతే ఊగుతూ ఉంటారో వాళ్ళకి ఇది నేను చెప్తున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ మీరు FPVకి సంబంధించిన DJI డ్రోన్ చూడగానే ఇది బాగుంది, ఇది కొంటే ఫస్ట్ మన దగ్గరే ఉండేద్దులే అని కొనుక్కునే మైండ్ సెట్ అయితే అసలు కొనుక్కోవద్దు. దాన్ని కొనుక్కున్న తర్వాత మీకు అసలు దాన్ని ఏం చేయాలి కూడా అర్థం కాదనమాట. దీన్ని మరి ఎక్కడ మీరు వాడలేరు, అదొక ప్రాబ్లం దాంతో. సో
సో దాన్ని మీరు ఫ్లై చేయాలంటే అసలు ఎక్కడికో మీరు ఊరు వదిలిపెట్టి వేరే ఊరు వెళ్ళి అక్కడ ఓపెన్ ల్యాండ్స్లో చేసుకోవాలి. సో అందుకని ఆలోచించుకోండి, అదంత ఈజీ అయితే కాదు. సో బడ్జెట్ పైగా అంత డబ్బులు పెట్టి మనం అది కొనుక్కొని దాన్ని ఒక వే ఆఫ్ సోర్స్ అంటే దానివల్ల మన ఇన్కమ్ కూడా పెద్దగా రాదు. కాకపోతే మన వీడియోస్కి లైక్స్ షేర్స్ రావచ్చు. మేము అయితే యూట్యూబ్లో పోస్ట్ చేస్తే మనకి యూట్యూబ్ నుంచి ఏమైనా మనీ ఏమైనా రావచ్చేమో కానీ, బట్ దాన్ని మనం కమర్షియల్గా బయట ఎక్కడ వాడలేము అనమాట. సో అదొకటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో కానీ లైవ్ ట్రాన్స్మిషన్ అనేది ఒక మంచి టెక్నాలజీ. యాక్చువల్గా ఏంటంటే ఆ డ్రోన్ ఫ్లై అయ్యేది లైవ్ ప్రివ్యూ మనం చూసే అవకాశం ఉంది. ఇంతకుముందు జస్ట్ మనం డిస్ప్లేలో మాత్రమే చూసేవాళ్ళం అనమాట. అంటే డ్రోన్ ఫ్లై అయ్యేటప్పుడు దాని ఫ్లై పాత్ని మనం డిస్ప్లేలో మాత్రమే చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా మనం దాన్ని డైరెక్ట్ గ్లాసెస్లో నుంచి చూసే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇది ఒక మంచి అడ్వాంటేజ్. సో అందుకని దీన్ని మీరు లైవ్ చూడాలనుకుంటే, తీసినట్టు చూడాలనుకుంటే FPV ట్రై చేయాల్సి ఉంటుంది. కానీ ₹1,00,000 పెట్టి FPV కొనుక్కొని ట్రై చేయటం కూడా అంత కరెక్ట్ అయితే కాదనిపించింది నాకు. సో దానికోసం మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీరు జస్ట్ ఏంటంటే వేరే డ్రోన్స్ కూడా మీకు ఆప్షన్స్లో ఉంటాయి. FPV బంబిల్ బీ అయితే ఉంది. సో ఇంకా వేరే కంపెనీలు చాలా ఉంటాయి అన్నమాట అసెంబుల్ చేసుకునేవి. సో అవి ట్రై చేయండి ఫస్ట్, ఆ తర్వాత దీనిలో రండి. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి, మీరు ఆన్సర్ అయితే చేస్తాను నేను. సో FPVకి సంబంధించి కానీ లేకపోతే డ్రోన్స్కి సంబంధించి కానీ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. అలా కాకుండా వేరే జనరల్ టాపిక్స్ ఏదైనా ఉన్నా పర్లేదు, అడగండి, నేనైతే ఆన్సర్ చేస్తాను. మళ్ళీ నేను లైవ్లోకి అయితే వస్తూ ఉంటాను. సో మన లైవ్ని 2-3 చూడటమే చాలా ఎక్కువలా ఉంది. బట్ నో ప్రాబ్లం, నేను అంత ఈజీగా గివ్ అప్ అయితే చేయను. సో ఫైట్ చేస్తూనే ఉంటాను. సో ఇంకొక 2 minutesలో అయితే లైవ్లో ఉండడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే, మీరు ఏదైనా అడగాలనుకుంటే తప్పకుండా అయితే నా కమెంట్ అయితే చేయండి, నేనైతే ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో పెద్దపాటి గణేష్ కానీ లేకపోతే మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా లైవ్ చూసినట్లయితే, ఒకవేళ లైవ్ తర్వాత చూసినా కానీ మీరు కింద కామెంట్ అయితే చేయండి. సో వేరే డ్రోన్స్ అనేవి మార్కెట్లో ఇంకా ఉన్నాయి, కానీ మన ఇండియాలోకి అయితే డ్రోన్స్ ఇంపోర్ట్ అనేది ఎక్కువ లేదు. సో ఒకవేళ మనం అమెరికా నుంచి డ్రోన్ ఇండియాలోకి తీసుకొద్దామన్నా కానీ దానికైతే కస్టమ్స్ వాళ్ళు ఇండియాలోకి రాగానే కస్టమ్స్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు. దాన్ని తీసుకురమ్మంటే వాళ్ళు హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి లెటర్ తెమ్మంటున్నారు. అసలు ఇవన్నీ జరిగే పనులు కావు. సో మనకు 1,50,000 బొక్క అయితే పడుద్ది ఒకవేళ డ్రోన్ మనం తీసుకొచ్చుకుంటే ఇండియా. సో అలాంటి పని కూడా ఎవరు చేయొద్దు. మీరు ఏంటంటే జస్ట్ మినీ డ్రోన్స్ కూడా ఫ్లైట్ లిమిటేషన్ అయితే పెట్టేశారు. 50 meters కంటే అయితే డ్రోన్ అయితే ఎగరదు. సో చాలా రెస్ట్రిక్షన్స్ అయితే ఉంటున్నాయి డ్రోన్స్ మీద ఈ మధ్య. సో ఒకవేళ కొనుక్కునే ముందు మీరు అవన్నీ తెలుసుకొని, ఒకవేళ మీకు తెలియకపోయినా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను ఏ వీడియోకైనా కమెంట్ చేయండి మీరు, నేనైతే రిప్లై అవ్వడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో వితిన్ 1 dayలో రిప్లై అయితే ఇస్తాను మీకు ఫాస్ట్గా. సో ఇదొక మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. ఏంటంటే ఈ డ్రోన్స్ మనం సెకండ్ హ్యాండ్లో కొనుక్కొని వాడుకోవటం మొత్తమైన పని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే OLXలో చాలా డ్రోన్స్ అయితే చూస్తున్నాను నేను. మీరు సెకండ్ హ్యాండ్లో కొనుక్కోండి, కొత్తగా కొనుక్కోవడం కూడా అనవసరం. ఒకవేళ కొనుక్కోవాలనుకున్నా ఇప్పుడు అవి ఎక్కడ దొరికే అవకాశం కూడా ఉండట్లేదు. మనం బయట నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది. చెన్నై కానీ బాంబే కానీ అట్లా అక్కడ నుంచి పర్చేజ్ చేసుకోవాలి, హైదరాబాద్ నుంచి కానీ తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ రిస్క్తో కూడుకున్న పనులు. సో అందుకని నాకు తెలిసినంత వరకు యూజ్డ్ ఏమైనా ఉంటే కొనుక్కోండి, వాడుకోండి. సో ఫర్దర్లో గవర్నమెంట్ నుంచి ఏమన్నా కొత్త చేంజెస్ ఏమైనా వస్తే మాత్రం అప్పుడు దానికి అనుగుణంగా మనం చేసుకోవడం ట్రై చేద్దాం. సో FPVకి సంబంధించింది అయితే ఇదే. మీకు ఇంకేదైనా దీని గురించి డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తూ ఉండండి. సో 30 minutes అయితే అయిపోయింది, నేనైతే లైవ్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాను. సో తర్వాత అయినా కానీ దీని మీద FPV మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే
సో కింద కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయండి. నేను తప్పకుండా దీని మీద ఇంకొక సపరేట్ వీడియో అయితే చేస్తాను. చేసి నేను పోస్ట్ చేయడానికి